ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చేపట్టాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది విచారణ కాదని, ప్రతీకారమని, రాజకీయ దురుద్దేశమే అని విమర్శించారు. సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అధికారం సూట్ కాలేదన్నారు. మరోసారి జగన్ కు అధికారం కావాలంటే జగన్ లో మార్పులు రావాలన్నారు. జగన్ లో స్వార్థం తక్కువై మంచితనం పెరిగితే దేవుడు ఇస్తాడేమో చూడాలన్నారు. ఏడాది తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడే ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు షర్మిల. ఏపీ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల ప్రసాదాల కోసం సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ పై స్పందించిన రోజా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కావాలని దుష్ప్రచారం చేశారన్నారు. రాజకీయాల కోసం దేవుణ్ణి సైతం వదలలేదన్నారు. పవన్, చంద్రబాబు, జగన్ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవాలని రోజా తెలిపారు. వైజాగ్ జూను సందర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్ లోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను పవన్ ప్రారంభించారు. విమాన ప్రమాదంలో కన్నుమూసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ కు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలో పాల్గొన్నారు. అధిక కొవ్వు, చక్కెర కలిగిన అత్యంత ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. అలాగే చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్ పైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో ప్రతి ఏటా నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల ముగింపుకు సూచికగా విజయ్ చౌక్ లో బీటింగ్ రిక్రూట్ కూడా జరుగుతుంది. మన దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా ముగించే సంప్రదాయంగా బీటింగ్ రిట్రీట్ వేడుకను భావిస్తారు. భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల బ్యాండ్లు ప్రదర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2వ రోజు వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చేశారు. జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిటకిటలాడిపోతోంది. జంపన్నవాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి. జాతరకు వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన దురంధర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. దీనిపై నెట్ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. థియేట్రికల్ వర్షన్ రన్ టైం 3 గంటల 34 నిమిషాలు ఉండగా, అయితే ఓటీటీలో దాన్ని 3 గంటల 25 నిమిషాలకు కుదించారు. ఓటీటీలో అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నిడివి తగ్గించారు.